వెల్కమ్ టు అమ్మ వంటల రుచి. ఈరోజు అమ్మ వంటల రుచిలో క్రిస్పీగా, హెల్దీగా, టేస్టీగా ఉండే శనగపప్పు పాలకూరతో వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 కప్పు పచ్చిశనగపప్పును బాగా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోండి. నానినటువంటి పప్పును మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేసుకోవాలి. మిక్సీ జార్లో ఎంతైతే పడుతుందో అంత పప్పును వేసుకొని తొక్కు చెక్కుకున్నటువంటి అల్లం 2 ఇంచులు, తుంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు 3 వేస్తున్నాను. మీరు ఎండుమిరపకాయల బదులు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ సోంపును వేసుకోండి. సోంపు లేనట్లయితే జీలకర్ర వేసుకోవచ్చు. తరువాత తగినంత ఉప్పును వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. మిగిలినటువంటి పప్పును కూడా బరకగా రుబ్బుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మీడియం సైజుది 1, కడిగి తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర 2.5 లేదా 3 కప్పుల వరకు వేసుకోవాలి. వేసుకొని చేత్తో లైట్గా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టుకుని వేడి చేసుకోండి. నూనె వేడయ్యేలోపు ఒక ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ని పెట్టుకొని నూనె అప్లై చేసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. తరువాత తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని కొద్దిగా తీసుకొని ఇలా కొంచెం పల్చగా వడల ఒత్తుకోండి. నార్మల్ వడల కంటే ఇవి కొంచెం పెద్ద సైజులో ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకొని నూనె కాగిన తర్వాత జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఇలా కొంచెం పెద్ద సైజులో పల్చగా ఒత్తుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మూకుడిలో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని వడలను తయారు చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. పాలకూర పచ్చిశనగపప్పుతో హెల్దీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే వడలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.